సభ్యులారా, ఏపీ పెన్షన్స్ అసోసియేషన్ సిటీ ఎట్ హైదరాబాద్ సభ్యులందరికీ ఈనాటి కార్యక్రమం అపోలో హాస్పిటల్స్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈఎన్టీ శిబిరం. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సభ్యులందరికీ నేను ఇందాకనే ఆహ్వానం పలికినటువంటి మా జనరల్ సెక్రటరీ గారు, ఇప్పుడు నేను ఆహ్వానంతో పాటు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి సర్వసభ్యులందరికీ కూడా ఆహ్వానం. మరి మన సంఘం తరఫున వయోనిధులుగా మనందరం కూడా సీనియర్ సిటిజన్స్ మనకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల్ని, వాటిని మనకుండేటువంటి అవకాశాన్ని బట్టి మనం ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు, ఆరోగ్య రక్షణ శిబిరాలు ఇవాళ అపోలో వారు ముఖ్యంగా ఏంటంటే అపోలో వాళ్ళు మనందరికి కూడా కార్డ్స్ లాంటివి ఇచ్చారు. ప్రివిలేజ్ కార్డ్స్ అంటే వారి సంస్థల్లో మనం ట్రీట్మెంట్ పొందటానికి మన అసోసియేషన్ వాళ్ళు గుర్తించి తద్వారా మనకు కన్సెషన్ అవి పొంది ట్రీట్మెంట్ అలాంటివి తీసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి వాళ్ళని మనం ఈనాడు హాజరైనటువంటి డాక్టర్ బృందానికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మరి దాదాపు 10-15 రోజుల నుంచి మనం సర్వసభ్య వేదిక ద్వారా అందరికీ ఈనాటి కార్యక్రమం గురించి తెలియజేశాం. నేను అనుకోవడం దాదాపు 40 మంది సభ్యులు ఈఎన్టీ సేవల్ని వినియోగించుకోవడానికి వస్తామన్నట్లుగా మేము గుర్తించాం. మరి గత 2 రోజుల నుంచి పడుతున్నటువంటి వర్షాలు, మరి ఏమైనా మనం వయోనిధిలో పెద్దవాళ్ళం కాబట్టి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో హాజరైనటువంటి వాళ్ళు, వారికి ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు ఈఎన్టీ ఈ బృందం, డాక్టర్ల బృందం ద్వారా మనం ఒకసారి చెకప్ చేయించుకోవటం, తద్వారా వారిచ్చే సూచనలు పాటించి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆస్కారం లభిస్తుందనే ఆశతో ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికి కూడా అనుకున్నది ఏంటంటే, డాక్టర్ల బృందం వారు 9 గంటలకే బయలుదేరి వచ్చారు. మనం కూడా సభ్యులుగా కూడా 9:30కి రావాలనుకొని చాలా వరకు వచ్చాము అందరం హాజరైనటువంటి వాళ్ళు. అలానే ఏంటంటే మరి సుదూర ప్రాంతాల నుంచి, నగరంలో ఉండేటువంటి పలు ప్రాంతాల నుంచి మన సభ్యులు రావాలి కాబట్టి ఈ కార్యక్రమం 1 గంట దాకా జరుగుతుంది. వారికి అవసరమైనటువంటి ఆ వైద్య మరి ఏమనాలు ఆ క్యాంపులో వారికి ఉండేటువంటి అసౌకర్యాన్ని వారితో చర్చించి ఏ రకమైనటువంటి చికిత్స పొందాలో ఇక్కడ ఏంటంటే వారు సూచిస్తారు. తద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే క్రమంలో మీరందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ, తదుపరి మన అపోలో డాక్టర్ల బృందం వారిచ్చే సూచనలు వాటిని మనం అందరం కూడా మరి ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి వాళ్ళు కూడా తదుపరి అపోలో హాస్పిటల్స్ వారు ఇచ్చేటువంటి ఆ సూచనల మేర ఆ చికిత్సలను వాటిని పొందడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తూ తదుపరి కార్యక్రమాన్ని మిత్రులు నిర్వహించవలసిందిగా రాజు గారికి నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ధన్యవాదాలు.